అంటే హైటెక్ సిటీ అనే ఒక గుండ్రటి బిల్డింగ్ కట్టిండని, ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేసిండని, ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు. నేను ఒక 25 ఏళ్ళు జర్నలిజంలో ఉన్న, ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, ఒక పిహెచ్డి స్కాలర్గా పొలిటికల్ ఎకానమీని, పబ్లిక్ పాలసీని చదివినోడిని. నా పిహెచ్డి టాపికే పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా. వరల్డ్ బ్యాంకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 90,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ 90,000 కోట్ల రూపాయల్లో 90% ఒకే సామాజిక వర్గానికి వెళ్ళినాయి అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డి చేయడానికి వచ్చి, ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది. ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది. అది నేను చెప్పిందో, మీరు చెప్పిందో, కేసీఆర్ చెప్పిందో, లేకపోతే ఆమె ఒక రీసెర్చ్ ఒక 3 years మొత్తం ట్రావెల్ చేసి ఇదే దళిత డిక్లరేషన్ అని భోపాల్లో చంద్రబాబు ప్రసాద్ గారు అని దళిత డిక్లరేషన్ పెట్టారు. వాళ్ళ టీం కూడా రీసెర్చ్కి వచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 90,000 కోట్ల రూపాయలు 90% ఒకే సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం, ఎన్టీఆర్ టీడీపీ హయాం, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాకముందు కమ్మవారి ఆర్థిక ప్రగతి, ఎన్టీఆర్ వారు సీఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో మీడియా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒకే సామాజిక వర్గంలోకి ఏ విధంగా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ 90,000 కోట్ల రూపాయల డబ్బులతోటి ఏ విధంగా గ్లోబలైజేషన్లో కాంట్రాక్ట్లు వెళ్ళరు అనేది ఆమె చేసిన రీసెర్చ్ ఆర్టికల్. ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక కులానికి అనుకూలం కాదు. ఇప్పుడు మళ్ళీ మార్పు ఎక్కడొచ్చిందంటే కేజీఎఫ్ అంటే మనం సినిమా అనుకుంటాం, లేదా కొంతమంది కోలార్ గోల్డ్ మైన్స్ అనుకుంటాం. కానీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కమ్మవారంటే అమ్మవారు, విజయవాడలో పైన అమ్మవారు, కింద కమ్మవారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళకపోవడం అనేది ఆయన విచక్షణ. ఇప్పుడు ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇవాళ కొన్ని వేల కులాలు ఉన్నాయి, మరి అన్ని కుల సంఘాల మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. రేపు మా బుడబుక్కల వాళ్ళు గ్లోబల్ మీటింగ్ పెట్టుకుంటారు, ఆ మీటింగ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మేము రిచ్ సంఘం కదా ఇది. మరి అంటే ఇప్పుడు కుల సంఘము రాజ్యాంగానికి ప్రమాణం చేసిన వ్యక్తి అంటే దాంట్లో కులముతో పాటు రిచ్ సంఘం కూడా మార్పు వచ్చింది అంటున్నారు కదా. టీఎస్ బదులు టీజీ వచ్చింది.